దేవుడు నయోమికి ఎందుకు విరోధి అయ్యాడు? కారణం ఏంటి అంటే, నయోమి బెత్లెహేము పట్టణాన్ని విడిచి మోయాబు దేశానికి వెళ్లిపోయింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, రొట్టెలు అనగా వాక్యము, రొట్టెల ఇల్లు అనగా దేవుని మందిరము. నయోమి ఏం వదిలిపెట్టెళ్ళిందంటే, దేవుని సంఘాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని సముఖాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు దేవుని వాక్యానికి దూరమైతే, దేవుని సన్నిధికి దూరమైతే, ప్రార్థనకి దూరమైతే నీ ప్రయత్నాలు విఫలమై దేవుడు నీకు విరోధి అవుతాడు. దేవుడు నీకు విరోధి అయినందువలన నీకెక్కడా జయము రాదు. అందుకని దేవుని సన్నిధికి దూరం కాకూడదు, వాక్యానికి దూరం కాకూడదు. దూరం అయినందువలన దేవునికి విరోధి అయినట్లుగా మనం గమనిస్తున్నాం. 20 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఆ విషయం నయోమికి. ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం రావటం లేదు, ఎందుకు నేను అనుకున్నాయి జరగడం లేదు, ఎందుకు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నానంటే, రొట్టెల ఇల్లు వదిలిపెట్టుకొని దూరంగా వెళ్ళిపోయింది.